నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు బీజేపీ లీడర్ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా అధ్యక్షులైన వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మరి అన్నతోనైతే మాట్లాడదాం. అన్న ఇప్పటికే చెప్పినారు, ఛత్రపతి శివాజీ గురించి చెప్పారు. కానీ అసలుకి ఎందుకు ఫస్ట్ గోల్కొండలో ఉన్నానని చెప్పారు కదా, ఆ గోల్కొండలో ఎప్పటి నుండి ఉన్నారు, ఆ గోల్కొండ హిస్టరీ అనేది అన్న ద్వారా తెలుసుకున్నాం. అలా చెప్పండి అన్న, ఏంటి అంటే అసలు మీరు చెప్తున్నారు మేము గోల్కొండలో ఉండే, అందుకనే ఛత్రపతి శివాజీ అక్కడ స్టాచ్యూ ఏర్పాటు చేసినా అన్నారు. అంటే గోల్కొండ అనగా ఇప్పటికీ కూడా ముస్లిమ్స్ కనిపిస్తారు మనకు అక్కడ. ఎంత మంచిగా ఏరియా అయినా, మనకు ఆషాఢ బోనాలు జరిగినా, ఎంత ఇప్పుడు టూరిజం ప్లేస్ అయినా కానీ చాలా మంది అయితే ముస్లిమ్స్ కనిపిస్తారు. మరి అప్పట్లో మీరు ఎలా ఉన్నారు అసలుకి, ఒక్కసారి మీ గురించి చెప్పండి అన్న. మా తండ్రి గారు వనిపల్లి వెంకటరెడ్డి గారు, వారు గోల్కొండ స్కూల్లో టీచర్, వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచర్ గోల్కొండ హై స్కూల్ లోపల. నేను పుట్టి పెరిగింది గోల్కొండ కిలాలోనే. హిందూ బస్తీ పేరు చిన్న బజార్, ముస్లిం బస్తీ పేరు పెద్ద బజార్ అనేటువంటిది ఉండే. కానీ మా దాన్ని రాజ్పూత్ వాడి అనేటువంటిది మా సాంగత్యం. అతి తక్కువ ఇండ్లు, 100-200 ఇండ్లతోని హిందువులు, మిగతా అంతా కూడా ముస్లిమ్స్ అనేది ఉండే. కానీ ఆ పీరియడ్ లోపల అనేకమైనటువంటి కమ్యూనల్ రైట్స్ అవుతా ఉంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుండే. హిందూ ఆడపిల్లలను బయటికి పోవాలంటే కష్టమవుతుండే. ఏదన్నా దబ్బున యాక్టివ్గా ఎవరన్నా హిందూ పిల్లాడు ఉన్నాడంటే వాళ్ళు టార్గెట్ చేసేది. ఇవన్నీ మేము అనుభవించడం. ఆ టైంలో 78లో శాఖ సంఘం ఆర్ఎస్ఎస్ మాకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పరిచయం అయింది. మేము 78లో మొట్టమొదటి శాఖకు పోయినాం. తర్వాత క్యాంప్స్ అటెండ్ చేసినాం. దాని తర్వాత ఈ కమ్యూనల్ రైట్స్ అవుతా ఉంటే మా తండ్రి గారు అక్కడ చాలా పెద్ద సోషల్ వర్కర్గా ఉండి హిందూ సేవా సమాజ్ అనేటువంటిది అసోసియేషన్లో పనిచేసేటువంటిది. ఇవాళకి కూడా హిందూ సేవా సమాజ్ పేరు మీద దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున గోల్కొండలో జరుగుతాయి ఆ ఒక్కరోజు. కానీ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది భావన బయటికి చాలా చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా హిందూ అంటే ఇన్సెక్యూర్, ఆడపిల్లలు ఇన్సెక్యూర్ అనేటువంటిది ఉంది. 83లో చాలా పెద్ద ఎత్తున కమ్యూనల్ రైట్స్ అయినాయి. 300 మంది దాదాపు పైచిలకు హైదరాబాద్ భాగ్యనగర్లో చనిపోయినప్పుడు, దాంట్లో గోల్కొండలో కూడా ఫాదర్ని టార్గెట్ చేస్తున్నందుకు వచ్చినప్పుడు అనేక మంది చనిపోవడాలు, బోనాల టైం లోపల స్టాబింగ్స్, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కల్లారా మేము చూసేది. వాళ్ళు మనం సహించకపోవడము, ఒక రకమైనటువంటి రేషనల్ ఫీలింగ్. హిందూ అని అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి గ్రడ్జ్ తీసుకోవాలనేటువంటి దాని లోపల వాళ్ళు. అవన్నీ మేము కల్లారా చూసినాం. మేము మా పట మా కళ్ళ ముంగల రాలిపోతుంటే మా అమ్మ, మా చుట్టుముట్టు ఉన్నటువంటి హిందూ స్త్రీలు అందరూ కూడా చూసినటువంటి వాళ్ళు ఉండే స్టాబింగ్స్. దాని తర్వాత 83 అయిపోయినాక 84లో మాకు ఇల్లు వనస్థలిపురం అలాట్ అయినప్పుడు సంఘం పెద్దలే చెప్పి, ఇక్కడ వనస్థలిపురం ఈ క్వార్టర్ ఎన్జిఓస్ కాలనీలో ఉంది కాబట్టి ఇక్కడ రండి, ఇక్కడ సంఘం పని చూద్దరు, అక్కడ టార్గెట్ ఉండి ఇబ్బంది అంటే ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడ శాఖలు పెట్టడం, ఇక్కడ విస్తరించడం అటువంటివి జరిగినాయి. మీన్ వైల్ గోల్కొండ ఫోర్ట్ మీద పోయినప్పుడల్లా మాకు అది గొల్లకొండ పోయి గోల్కొండ అయింది. అంటే అది మనం గోల్ కిందికి తీసుకొచ్చి మీనింగ్లెస్ గొల్లకొండ అది. దాని తర్వాత రామదాస్ బందిఖానా, ప్రతిరోజు మేము గోల్కొండ కిలా ఆట పాట అంతా మాది కిలానే. పోయినప్పుడల్లా రామదాస్ బందిఖానా, దాని పేరు బందిఖానా చెరసాల. ఆయనను శ్రీరామచంద్రుని ఆలయం భద్రాచలంలో కట్టినందుకు గోపన్న ఆయనను తీసుకొచ్చి ఇక్కడ బంధించిరు. దీని లోపల ఇక్కడనే రామలక్ష్మణులు ప్రత్యక్షమై ఆ నవాబ్తో ఇడిపించుకొని పోయిండు అనేటువంటి ఉంది. ఆ సత్యం వాళ్ళకి పోతేనే అనుభూతి చెందుతారు. ఆయన ఉన్నన్ని రోజులు రాళ్ళతో చెక్కినటువంటి ఆ శిలలు గోడలకు ఇప్పటికీ ఉన్నాయి. ఆ స్ఫూర్తి అవన్నీ కూడా లోపల ఉండింది. ఇంకోటి, అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అక్కడ ఔరంగజేబ్తోని పోరాటం చేసుకుంటా ఆయన జీవితాంతం యుద్ధం, ఆయన తండ్రి బిజాపూర్ సుల్తాన్ల దగ్గర పనిచేస్తున్నప్పటికీ 9 ఏళ్ల బాలుడు శివాజీ మహారాజ్ని సలాం చేయమంటే చేయలేదు అని అన్నప్పుడే ఆ స్వాభిమానం ఆ రోజే కనబడ్డది. మనం సుల్తాన్లకు సలాం కొట్టుడేంది, వాళ్ళు మన దేశాన్ని దురాక్రమణ చేసినప్పుడు అని ఆ పిల్లోడు అన్నప్పుడే ఆ స్ఫూర్తి మనకు కనబడుతుంది. దాని లోపల జిజియాబాయి ఉగ్గుపాలతో నేర్పినటువంటి దేశభక్తి, అవన్నీ కూడా దైవభక్తి, ఇవన్నీ మనకు ఆ శివాజీ మహారాజ్ లోపల బాల్యం నుండే కనబడతాయి. ఆయన 9-12 సంవత్సరం వచ్చినప్పుడే గోహత్య చేస్తుంటే సహించగా మొట్టమొదటి ఎలిమినేషన్ అక్కడనే మొదలు పెట్టిండు. ఆయన గోహత్యం చేసిన హత్య చేయాలి అనేటువంటిది. ఛత్రపతి మహారాజ్ ఆయన లోపల ఉన్నటువంటి ఆ వీర ధీర శూరత్వం అంతా కూడా, ఆ స్వాభిమానం అంతా ఆ హిందువుల లోపల మనకు ఇయ్యాలటి కూడా మన దురదృష్టం ఏంటంటే అది మైమర్చినాం.
పాఠ్యాంశాలలో పిల్లలకు లేకపోవడం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక మరాఠా రాజు అని చెప్పేసి ఒక పేజ్ మాత్రమే పెట్టడం, వాళ్ళ తల్లి జిజాబాయి అనేది ఒక లైన్ రాయడం అన్యాయం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన చరిత్ర, ఆయనను జయించలేకపోయిండు ఔరంగజేబ్. 3 లక్షల సైన్యంతో 3,000 మందిని వధించలేకపోయిండు, కబ్జా చేయలేకపోయిండు. వాడు నిరంతరం పోరాటం చేసిండు. నేను ఆ దేశాన్ని మొత్తం నేను కబలించినా కూడా ఈ మరాఠా కింగ్ని, ఈ రాజుని, ఈ ఛత్రపతిని నేను జయించలేకపోయినా ఆ వేదనతో చచ్చిపోయాడు ఔరంగజేబ్. తర్వాత కొడుకు చావా ఎదిగిన తర్వాత చావాను కూడా కాల్చుక తినేటువంటి పని చేసిండు ఔరంగజేబ్. ఆయనను చావా లోపల, చావా అంటే ఒప్పులి బిడ్డ ఆయన సంభాజీ రాజే భోస్లే వీరగాథలు ఏంది, 9వ సంవత్సరం లోపల 12 భాషలు 14 భాషల లోపల ప్రావీణ్యం ఏంది, అది సంస్కృత పండితుడు సంభాజీ రాజే భోస్లే. ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ ఇవన్నీ భాషలన్నీ నేర్చుకున్నటువంటి వాడు. యుద్ధ నీతి లోపల సముద్రంలో ఓడలతో యుద్ధం చేయాలి, ఓడను తయారు చేయాలి, ఓడ రూపంలో ప్రయాణం చేయాలి అనేటువంటిది ఆ యుద్ధ కౌశల్యాలు నేర్పింది ఛత్రపతి సామ్రాజ్యం. ఎక్కడ పోయినాయి పాఠాలలో? ఎక్కడ లేదు. సంభాజీ రాజే భోస్లే గురించి ఊసలేదు. ఔరంగాబాద్ అనే ఔరంగజేబ్ పేరు మీద పెట్టినటువంటి దురదృష్టవంతకరమైనటువంటి కాంగ్రెస్ పాలన 65 ఏళ్ళ చరిత్ర అటువంటిది ఉన్నది. ప్రతి దగ్గర ఇంకా బానిస చిహ్నాలు ఎక్కడ పోతున్నాం. కాబట్టి మనం పాఠ్యాంశాలల్లో మన వీరగాథలు వినిపించకపోతే భారతదేశం మళ్ళొక్కసారి అంధకారంలోకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మన రాజులతోని స్ఫూర్తి నిచ్చేటువంటి చిహ్నాలు కానీ, ఆలయాలు కానీ, వారి యొక్క పాఠ్యాంశాల్లో చేర్చడం కానీ, గాథలు కానీ ఇవి అంతటా కొనియాడాలి. ప్రత్యేకంగా నేను తల్లులకు వినవించేది ఏంటంటే, మన పిల్లలకు మీరు చదివి పిల్లలకు స్టోరీల రూపంలో చెప్పి నైట్ పడుకోబెట్టండి చిన్న పిల్లల పడి నుండి. దాని తర్వాత వాళ్ళు ఈ దేశభక్తి మార్గాన పడతారు. లేకపోతే ఈ స్వాతంత్రం ఏంది, ఈ ఫ్రీడమ్ ఏంది ఏది తెలియదు. ఇలా యువత మొత్తం కూడా స్మోకింగ్ అని, డ్రగ్స్ అని, ఇది ఆల్కహాలిక్స్ అయిపోయి దేనికి పనికిరాని యూజ్లెస్ వేస్ట్ స్క్రాప్ సిటిజన్ తయారవుతున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ సన్మార్గంలో పెట్టాలంటే మన వీరగాథలు వినిపించుకుంటా వాళ్ళని సన్మార్గం పెట్టేది ఏకైక వ్యక్తి తల్లి మాత్రమే. అది జిజియాబాయి కావాలి. ప్రతి తల్లి అల్యాబాయి గురించి చెప్పండి, తారాబాయి గురించి చెప్పండి. సంభాజీ రాజే భోస్లే తదనంతరం తమ్ముని సేఫ్ ప్లేస్కు పంపించి ఆయన ఇక్కడ యుద్ధానికి పోతాడు. ఆయనను కూడా కుటిల నీతితోని అరెస్ట్ చేస్తారు సంగమేశ్వర్లా. అత్తగారింటికి పోతుంటే అరెస్ట్ చేస్తారు. వెన్నుపోటుదారులు మన దాంట్లోనే జయచంద్రులు ఉంటారు, ఉప్పందిచ్చిరిల బహుమార్దులే. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి దొంగలను కనిపెట్టుకుంటా శత్రువుని మనం ఎదుర్కోగలుగుతాం. కానీ మన దొంగలను మనం కనిపెట్టకపోతే భారతదేశం నాశనం అవుతుంది. ఇలా చూడండి, మనం ఏదైతే భారతదేశ హితంలా పాలకులు ఏమన్నా చట్టం తీసుకొస్తే మొట్టమొదటి ఈ దొంగలే, మన దొంగలే ఫస్ట్ దాని గురించి వ్యతిరేకం చేసేటువంటివి ఉన్నాయి. కాబట్టి కాశ్మీర్ ఎలా వస్తుంది కానీ ఒకటి ఇప్పుడు ప్రయాణం జరుగుతూ ఉన్నది. ఒకరోజు ఉన్నది హిందూ చైతన్యం మొదలైంది. మీరు ఎక్కడైనా చూడండి, అస్సాంలో కానీ, బెంగాల్లో కానీ, యూపీలో కానీ అంతటా మొదలైంది. వాస్తవాలు ఏందో హిందువు కనుక్కుంటున్నాడు. వాళ్ళ స్వాభిమాన చిహ్నాలు ఒక్కొక్కటి వస్తున్నది. రామాలయ నిర్మాణం అయిపోయింది. కాశీ లోపల అంత భవ్య నిర్మాణం అది జరిగింది. మధ్యప్రదేశ్ భూపాల్ లోపల ఓంకారేశ్వర్ చాలా పెద్ద తీర్థం రూపొందింది. ఇట్లా అంతటా కూడా మన సంస్కృతి చిహ్నాలన్నీ కూడా మళ్ళొక్కసారి వెలుగు చూస్తున్నాయి. అన్నీ కూడా మళ్ళా సోమనాథ్తో పాటు సోమనాథ్ ఆలయం ఇవన్నీ కూడా మనకు మళ్ళా అవి ఎందుకు అట్లా అయినాయి, మళ్ళీ ఎట్లా నిర్మించుకుంటున్నాం అనేటువంటి దాని మీద పిల్లలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు సంభాజీ రాజే భోస్లే తర్వాత రాజాజీ భోస్లే ఇంకో వాళ్ళ తమ్ముడు, ఆయన చాలా రోజులు యుద్ధం చేసి ఆయన యుద్ధంలోనే ఆయన పోయింది. ఆయన భార్య తారాబాయి గురించి ఎవరికి తెలియదు. 17 సంవత్సరాలు ఆమె ఎదురుదింది. తమిళనాడులో తంజావూరు నుండి కాశ్మీర్ దాకా మొత్తం కాషాయీకరణ చేసింది. ఔరంగజేబ్ మొత్తం భారతదేశాన్ని గ్రీన్ కలర్తో పూస్తే ఈమె మొత్తం అలా కాషాయ కలర్ అని చేసుకుంటూ పోయింది. అందరినీ ఒక్కరిని లేకుండా తరిమింది బయటికి. అటువంటి వీరగాథలు మనం లేవు. మహిళలు అనే వర్గాల్లో అయ్యో వీళ్ళు అబలలు, వీళ్ళు చాలా వీక్ క్యారెక్టర్, ఫెమినిజం అనేటువంటి. ఒక్కసారి తారాబాయి గురించి, అహల్యాబాయి గురించి, పద్మిని గురించి, ఝాన్సీ గురించి ఎన్ని స్టోరీస్ ఉన్నాయి తెలుసుకుంటే అప్పుడు తెలుసు అనమాట. వీళ్ళు ఝాన్సీలు అవుతారు, పిల్లలను శివాజీలను చేస్తారు. అటువంటిది రాకపోతే మాత్రం మళ్ళీ ఒక్కసారి ఆగమయ్యే పరిస్థితి ఉంది. పాపులేషన్ ర్యాపిడ్గా పెరుగుతుంది.
పాపులేషన్ వాళ్ళది హిందూ పాపులేషన్కి 3 ఎక్కువ వాళ్ళ బర్త్ రేట్ ఉన్నది. ఇది బ్యాలెన్స్ చేసినప్పుడు ఎక్కడ 30% పోయినా ప్రపంచం లోపల ఎక్కడైనా ఇలా ఫ్రాన్స్లో తిరుగుబాటు మొదలైపోయింది, ప్యారిస్ లోపల క్లెయిమ్ చేస్తారు, లండన్లో షరియా అంటున్నాడు ఒక మేయర్ గెలిచిన తర్వాత. ఇటువంటిది ఉన్నది. ఇప్పుడు మన దగ్గర ఓల్డ్ సిటీ నుండి తన్నుకుంటా ఎట్లా అని ఖాళీ చేసుకుంటూ ఐఎస్ఆర్ దానికి వచ్చేసారు. ఇక్కడ బాలాపూర్లోకి వచ్చేసారు. దరిద్రపు ఆలోచన ఏంది అని అంటే, మహబూబ్ అలీ అనేటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రోహింగ్యాలని తీసుకొచ్చి బాలాపూర్లో పెట్టిండు. ఎంత అన్యాయం. 2000 ఉన్నాయని ఆన్ రికార్డ్ అన్నారు. 1,00,000 మంది హైదరాబాద్ లోపల ఉన్నారు. ఎక్కడ పంచర్ దుకాణం చూసినా వాడే ఉన్నాడు, ఎక్కడ పండ్ల మార్గం అమ్ముకుంటారు అంటే వాడే ఉన్నాడు. మన దగ్గరికి వచ్చినటువంటి ఈ ప్రమాదాన్ని పసిగట్టలేనంటే అమాయకంగా మనం బతుకుతున్నాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అంతటా హిందూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే రాబోయే 30 ఏళ్లను బాగ్ దౌడ్ అకాడమిక్స్, చదువులు, పెద్ద డిగ్రీలు, ఉద్యోగాలు, ఐశ్వర్యము, అంతస్తు, ఫారెన్ అన్ని 30 ఏళ్ళ సమాప్తమవుతాయి. ఎవడు మిగిలాడు. వాడు చెప్పినట్టు ఆజ్ మేరా ఆప్కా డ్రైవర్ అయినా మేరా బచ్చా 20 साल के बाद आपका दामाद बनता అనే వాడెవడైతే మాట్లాడుతుండో దానికి అక్షర సత్యం చెయ్యొద్దు అని నేను మన హిందూ మహిళలను, హిందూ అన్నదమ్ములను నేను కోరుకుంటున్నా. కాబట్టి ఆ రకమైనటువంటి పొంచి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. అయితే ఇప్పుడైతే సెంట్రల్లో మాత్రం మీరే ఉన్నారు. సెంట్రల్లో మీరు ఉన్నాక కూడా బాలాపూర్లో రోహింగ్యాలను కానీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు ఇంతవరకు మీరు? ఇప్పుడు దాని మీదనే చాలా లోతైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగానే పార్లమెంట్లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది చట్టం తీసుకొచ్చారు. ఆ దాంతోనే ఇప్పుడు జనగణనతో పాటు వీడు ఎవడు, వీని ఐడి ఏంది అనేటువంటిది చేస్తున్నారు. ఎవరైతే కాదో వాడు ఏ దేశం నుండి వచ్చిందో అక్కడికి పంపించేటువంటిది మొదలైపోయింది. అది అస్సాంలో జరిగింది, బెంగాల్లో జరుగుతుంది. 58 లక్షల మంది పలాయనం చిత్తగించారు. SIR మొదలయ్యేసరికి సర్చ్ మొదలైపోయి వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంటే 58 లక్షల మంది ఐడెంటిఫై అయిన పరారైపోతున్నారు బార్డర్ దాటి. అయితే కొందరు ఇక్కడ వచ్చారు, సౌత్ రోకు ట్రైన్లు ఎక్కి వచ్చేసారు అనేది ఉంది. అటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణలో మార్చిలో SIR స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఆ చట్టానికి అందరూ కూడా గౌరవించి సహకరించాలి. హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ. మన దగ్గర పుట్టి పెరిగిన ముస్లిం ఉంటే ఇబ్బంది లేదు, కానీ బయట నుండి వచ్చినటువంటి విద్రోహి మాత్రం ఎక్కడ చూసినా కూడా అరాచకం సృష్టిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలి. మనం కూడా దాని గురించి కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే బంగ్లాదేశ్లో అయితే ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం, చాలా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా మరి గవర్నమెంట్ అనేది ఎందుకు ప్రశ్నించలేదు? ఇంటర్నేషనల్ సినారియో లోపల కొన్ని పరిధులు ఉంటాయి. టెర్రరిస్ట్ యాక్ట్ అని అన్నప్పుడు మనం ఆ పరిధులు దాటి కొట్టినాం. నజర్ ఉఠాకే దేకింగే, నజర్ ఉఠాకే నై దేకింగే, నజర్ జుగాకే నై దేకింగే, ఆంఖ్ మే ఆంఖ్ దాల్కే బాత్ కరింగే అనేటువంటిది మన ప్రధానమంత్రి చెప్పింది. దాంతోపాటు ఇంకోటి కూడా అన్నాడు, అగర్ దేశ్ కే హిత్ మే అగర్ కుచ్ గడబడ్ కరే తో ఘర్ మే ఘుస్కే మారింగే అని అన్నాడు. అది కూడా చూపించినాం. యూరికి బదులు సర్జికల్ స్ట్రైక్ అయింది. పహల్గామ్ది మనము బాలాకోట్ దాంట్లో ఇచ్చినాం. మనము మళ్ళా మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు మీద 9 ఎయిర్ బేస్లో ఆన్ డాట్ మనం ఇచ్చే దానికి పర్మిషన్ లోనికి అవసరం కాలే. కాబట్టి మనము యోగ్యులమైన పాలకులు ఆ విధమైనటువంటి విల్ పవర్తో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అట్టనే మన దగ్గర మణిపూర్ లోపల ఆగాయిత్యం తలపెట్టి వాళ్ళు పోయి మ్యాన్మార్లో దాచుకుంటే అక్కడ కూడా పోయి ఆపరేషన్ చేసి టెర్రరిస్ట్ క్యాంప్లను లేపేసి వచ్చారు దేశం దాటి. కాబట్టి అప్పుడు భారత్ కాదు, నయా భారత్ అనేటువంటిది మెసేజ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ చట్టపరమైనటువంటి వాటితోని చాలా వరకు ఐడెంటిఫై అవుతారు. కానటువంటి వాళ్ళందరూ పోవాల్సిందే, పోకపోతే వాళ్ళను డిపోర్ట్ చేస్తారు. భారతదేశానికి కూడా పంపించారు కదా మా స్టేట్స్ నుండి. ఇల్లీగల్ స్టేయింగ్ ఉన్నదని చెప్పి తీసుకొచ్చి చండీగఢ్లోనో అమృత్సర్లోనో ఫ్లైట్లో దింపిరిగా కాళ్ళకు బీడీలేసి. కాబట్టి అటువంటిది జరుగుతుంది. మనకు హక్కు ఉన్నది, పంపిస్తారు. కానీ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే ఇప్పుడు నిన్ననైతే మనకు బీజేపీ మున్సిపల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి మున్సిపల్ కార్పొరేషన్స్ లో. అయితే మరి బీజేపీ ఎలా వచ్చిందని చెప్తారు అసలుకి? అంటే అంత అనుకున్న స్థాయిలోకి వచ్చిందంటారా? మనము అంటే మేము ఒకసారి బేరీ చేసుకుంటా ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 2 ఎమ్మెల్సీలు గెలిచారు.
కన్సిక్యూటివ్ డ్రైవ్ ఇది నడుస్తుంది. బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది. మోడీ గారికి అందరు కూడా ఆమోదం తెలుపుకుంటేనే ఈ రిజల్ట్స్ ఇస్తా పోయింది. ఓట్ బ్యాంక్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది అని అంటే ఆలోచన మొదలైంది జనాలల్లో. లోకల్ బాడీస్కి వచ్చేసరికి ఒకటి లోకల్ నిలబడ్డటువంటి క్యాండిడేట్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండోది పార్టీ చిహ్నం మొన్న ఇచ్చినప్పటికీ డబ్బు ప్రలోభాలు వీళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ దోసుకున్న డబ్బు అంతా కూడా ఏ విధంగా వెదజల్లుతారు అని అంటే అది మొన్న పరాకాష్ట మేము ఇక్కడ చూసినాం. ఇబ్రాహీంపట్నంలో నేను తిరిగిన, మామూలుగా పంచలేదు. కొంత 90,000 పంచిరట, కొన్ని దగ్గర 60,000 పంచిరట. ఇంటుంటే మాకు విడ్డూరంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ లోపల మిడిల్ క్లాస్ నుండి ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రమే, వీళ్ళు ఏదో పెట్టుబడిదారులు లేకపోతే ఏదో ఇన్వెస్ట్ చేసి రియల్టర్స్ కాదు, బీజేపీలో సాధారణ కార్యకర్తలు నిలబడతామని ముందుకు వచ్చిండ్రు, వాళ్ళకు మాత్రమే ఇచ్చిండ్రు. కాబట్టి ఇలా కాకుంటే రేపు ఆ దాంట్లో పోతాం. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లల్లో చిహ్నం లేకపోయినా బీజేపీ కార్యకర్తల 100 గ్రామ పంచాయతీల నుండి 800లకు ఎగబాకింది. అది గ్రోతే కదమ్మా. అట్లనే ఇది కూడా మీరు చూడండి, చాలా జాగాలలో 2 అయితే మేయర్, ఇప్పుడు నిజామాబాద్ కరీంనగర్ ఈ 2 కూడా మేయర్ 100% మేయర్ మావాడవుతాడు బీజేపీ నుండి. చాలా జాగాలలో మున్సిపాలిటీలలో ఓట్ పర్సంటేజ్, ఓట్ షేరింగ్ చాలా గణనీయంగా పెరిగింది. ఇంత డబ్బులు విచ్చలవిడిగా వాళ్ళు పంచినప్పటికీ ఈ రకమైనటువంటి ఓట్ పర్సంటేజ్, ఓట్ షేరింగ్ ఇదంతా కూడా పెరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు అది పల్లెల్లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఈడ తడాగా బీజేపీ చూపిస్తుంది. 29 లోపల 100% తెలంగాణ లోపల బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రతి కార్యకర్త లోపల ఆ విశ్వాసంతో పనిచేస్తున్నారు. అండర్ కరెంట్ ఆ విధంగా ఉన్నది. జనాలు ఆ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు. దీంట్లో అతిశయోక్తి ఏం లేదు. 2029 ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మేమే, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు మేమే ఉంటాం 5 ఏళ్ళు మళ్ళీ అని చెప్తున్నారు. ఏ పార్టీకి వాళ్ళే చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మేమే వస్తామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఏ పార్టీ వస్తుంది అసలుకి? బీఆర్ఎస్ వాళ్ళు దిద్దుబాటు దాని లోపల ఉన్నారు, పాపం ఫేస్ సేవింగ్ దాని లోపల ఉన్నారు. వాళ్ళ మీద మనకు జాలే. ఎందుకంటే వాళ్ళు స్వయం అపరాధం అంటారు కదా, ఆ రకమైనటువంటి వాళ్ళ మొత్తం ప్రభుత్వాలు అన్నీ కూడా స్కామ్సే. రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి, ఇప్పుడు ట్రయల్స్కి తిరుగుడు, లేకపోతే జైలుకి తిరుగుడు, బెయిల్ల మీద తిరుగుతున్నారు. ఆ రకమైనటువంటి వాతావరణం వాళ్ళది. నాయకత్వం ఎక్కడ ఉన్నదనేది తెలియదు. స్టీరింగ్ ఓవర్ ఎత్తుకపోయినారు, కార్వి పయ్యలు ఓవర్ తీసుకొని పోతున్నారు. ఇక తండ్రి కొడుకు పాపం ఆయన సీనియర్ సిటిజన్ అయిపోయి ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈయనకు హ్యాండ్స్ పోయినాక నేనేందనేది ఒక ఫ్రస్ట్రేషన్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుండే తప్ప కేటీఆర్ గారు ఇవాళ ఉనికి కథమయ్యే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మునిగిపోతున్నటువంటి నావా అందరికీ తెలుసు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకు కానీ అంతకుముందు చేసినటువంటి వాళ్ళు సేఫ్ ప్యాసేజ్ ఎత్తుక్కుంటున్నారు. ఎక్కడ పోవాలి? బీజేపీకా, కాంగ్రెస్కా? కాంగ్రెస్కి పోవాలి. కాంగ్రెస్కి పోవాలంటే వాళ్ళు ఏమి 6 గ్యారెంటీలు అన్న కాడ ఒక బస్సు ఎక్కించి పంపించారు అంతే తప్ప ఫ్రీ బస్ అని అన్నారు. అది ఇంకో రూపంలో వాళ్ళు వసూలు చేస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఎంత ఫేమస్ అయింది కదమ్మా. ఓఆర్ఆర్కి RRRకి మధ్యన ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది మొత్తం అని చెప్పి ఎంత పెద్ద ప్రచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది అందరికీ తెలుసు. అది కాబట్టి కరప్షన్ వాళ్ళు చేసిరు. వీళ్ళు దాన్ని రికార్డ్ బ్రేక్ చేసుకుంటా, బీఆర్ఎస్ రికార్డ్ బ్రేక్ చేసుకుంటా కాంగ్రెస్ చేస్తున్నది. కాబట్టి వాళ్లకు ఏ స్థాయిలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసారు, ఏడ నిలబడ్డారు అనేటువంటిది వాళ్ళే వాళ్ళ గుణమే చేసుకొని నిలబడాలి. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్, పార్టీలో కుమ్ములాటలు, ఆయన సీఎం పదవి దక్కించుకోవడానికి ఆయన కావాల్సిన సర్కస్ ఆయన చేస్తూనే ఉండు. ఆయన దించడానికి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో మిగతా కుంపట్లు పెట్టుకుని వాళ్ళు కాంగ్రెస్ దాంట్లో బిజీ ఉంటుంది. ఇంకా ఈ 2 ఏళ్ల జర్నీ లోపల వాళ్ళదేందో వాళ్ళకే ఫేడ్ అయిపోతారు. వాళ్ళ ఇమేజ్ టార్నిష్ అయిపోతుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఉవ్వెత్తున లేస్తుంది. ఆల్టర్నేట్ బీజేపీ 18-20 రాష్ట్రాలలో బీజేపీ ఉంది. మచ్చలేని ప్రభుత్వాన్ని అందిస్తున్నది. ఇప్పటి వరకు ఒక్క చిన్న అలిగేషన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి, కరప్షన్ ఛార్జెస్ లేనటువంటిది రామరాజ్యం లాగా ఉంది. ఒక్కొక్కటి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ. గుజరాత్లో 30 ఏళ్ళ నుండి ప్రభుత్వం. యాంటీ ఇన్కంబెన్సీ రాదా? వీళ్ళకి 5 ఏళ్ళకే ఎందుకు ముఖం వికారం అవుతుంది? జనాలకు ముక్కు ఎందుకు విరుస్తున్నారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? మరి 30 ఏళ్ళ నుండి గుజరాత్లో ఎట్లుంటున్నది? 20 ఏళ్ళ నుండి మధ్యప్రదేశ్లో ఎట్లుంటున్నది? ఛత్తీస్గఢ్లో ఎట్లా ఉంటున్నది? అస్సాంలో మళ్ళీ రెన్యువల్ ఎందుకు అయింది? యూపీలో ఎందుకు రెన్యువల్ అయింది? ఇదంతా జనాలు గమనిస్తున్నారు. మనకు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణలో ఎదురు చూస్తున్నారు.
ఆ సమయం కాని సమయం ఇప్పుడు కాబట్టి 29కి వచ్చారు కదా వాళ్ళకు జై శ్రీరామ్ అని మాత్రం వాళ్ళకి బరాబర్ జవాబు చెప్తారు, జనాలు చెప్తారు జవాబు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే అధికారంలో ఉన్న పార్టీని ఎంచుకుంటే మాకు త్వరగా పనులు అవుతాయి అని చెప్పి మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ సర్పంచ్ లో కానీ అలా చూస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు జనాలకు తెలుసు, మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఓ మాట ఆయన రాగానే ఏముందని చెప్పి చిప్ప మా చేతిలో పెట్టిపోయినారు అన్నాడు. ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకపోయేటోడు వచ్చిండా అన్నట్టు మమ్మల్ని చూస్తున్నారు, మర్యాద ఇస్తలేరు. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు. ఆయన అడ్మిషన్స్, ఇవి కన్ఫెషన్స్ అనుకోండి, అడ్మిషన్స్ అనుకోండి ఆయనే. ఈ దానికి బెయిల్ అవుట్ చేసిందే సెంట్రల్ గవర్నమెంట్. గ్రామ పంచాయతీలన్నీ నడిచేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. మీరు ఏ స్కీమ్ తీసినా కూడా గ్రామ పంచాయతీ నడిచేది కానీ, బియ్యంలో మీకు రేషన్ షాప్లో కానీ, మీరు ఏడనైనా ఇప్పుడు జనాలకు తెలుసుకో, ఇంతకుముందు పెట్టేది కాదు. కనీసం మోడీ గారి బొమ్మ పెట్టాలంటే కూడా రేషన్ షాప్స్ కాడ కాంగ్రెస్ వాళ్ళకు పరేషాన్ ఇట్లా. ఆయన మొత్తం రేషన్ సర్క్ అంతా కూడా, సివిల్ సప్లైస్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇదంతా కూడా ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ప్రతి డెవలప్మెంట్కి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు బెయిల్అవుట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులను ఊపిరి తీసుకున్నారు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోపల మోదీ గవర్నమెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నితిన్ గడ్కరీ గారు ఈ రోడ్స్, నేషనల్ హైవేస్ కానీ, లేకపోతే ఎయిర్వేస్ కానీ, లేకపోతే ట్రైన్స్ విషయంలో కానీ ఆధునీకరణ ఏ డెవలప్మెంట్ ఆగలేదు. ఏ స్పీడ్లో పోవాలో ఆ స్పీడ్లో పోతా ఉన్నది. బుల్లెట్స్ ట్రైన్ దాకా ఇప్పుడు వచ్చేసేటువంటి అవకాశం ఉంది. జనాలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, ఎక్కడ ఆగలేదు. డిఫెన్స్ లోపల ఏ స్ట్రాటజీతో ఉన్నాం, ప్రపంచాన్ని మార్గదర్శనం చేసే లోపల ఉన్నాం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు యుద్ధం వస్తుందేమో అని భయాలను జనాల లోపల భయం చూపించారు. కానీ అలా యుద్ధం కాదు, దాని ఆలోచన చేస్తే వాళ్ళ పంచలు తడవాలి, వాళ్ళ ప్యాంటు తడవాలి. యూరోపియన్ నేషన్స్ కానీ, యుఎస్ కానీ, వీటో నేషన్స్ అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉవ్విళ్ళు ఊరుతున్నారు ఇలా మోడీ గారితో అడుగులు అడిగేసి నడవాలి అనేటువంటిది వీటో నేషన్స్ అంటున్నాయి. యుఎన్ లోపల పెద్దన్న పాత్ర ఉన్నది. యుద్ధాలు ఆపే శక్తి ఎవరికి ఉందంటే మోడీకి ఉంది, భారతదేశానికి ఉంది అని అంటున్నారు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చిందంటే భారతదేశం ఉంది. స్థిరత్వం ఎక్కడుందో అక్కడ వికాసం ఉంది అనేది ఉన్నది. మనం ఏ జీడిపి గ్రోత్ ఏ విధంగా పోతున్నటువంటిది, 3 ట్రిలియన్ నుండి 5 ట్రిలియన్ డాలర్స్కి ఎట్లా పోతున్నాం అనేది గ్రాఫ్స్ ఉన్నాయి. ఎకనామిక్స్లో ఎక్కడ పోయింది ఇట్లా. భారతదేశం స్పీడ్ ఏదైతే ఉన్నదో ఎవరికి కాదనలేరు. ఈడనేమో చెప్పులు ఎత్తుకపోతారో వీళ్ళు భయపడుతున్నారు, ఆడనేమో ఆ రకమైనటువంటిది గ్రోత్ ఉన్నది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో ఖాయం, భారతదేశం మొత్తం కూడా ఉన్నది. ఇంకో మాట కూడా అన్నారు, 2047 సంఘ 100 years శతాబ్ది ఉత్సవాలల్లో మోహన్ భాగవత్ జీ అన్నారు. ఇంకోటి దీని లోపల కాశ్మీర్ ఇలా పిఓకే మన దాంట్లో కలుస్తామని ఉవ్విల్లు. ఇక్కడ పాలన బాగుంది, ఇక్కడ సస్యశ్యామలం ఉంది, ఇక్కడ శాంతి ఉంది. కాబట్టి మేము ఈ దేశంలో కలుస్తామని వాళ్ళు వస్తారు. బలోచిస్తాన్లో రివల్యూషన్ ఉంది, మేము భారతదేశంలో కలుస్తామన్నట్టు. ఇవన్నీ కూడా అఖండ భారత్ 2047 అఖండ్ భారత్ మళ్ళా అవుతుంది. అందరికి వినిపించేటువంటి మానిటర్, పులులను కూడా సర్కస్లో ఆడిపించేటువంటి కింగ్ లీడ్ ఉన్నారు. కాబట్టి ఎవరు వచ్చినా, ఎంతమంది ఇచ్చి కలిసినా కూడా సిస్టమేటిక్గా బతికేటువంటిది నేర్పిస్తారు. అఖండ భారత్ కళ సాకారం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.